అండి, వెల్కమ్ టు అబ్బాయి స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు డైలీ మనము సెంటెన్సెస్ అవి ఇవి నేర్చుకుంటున్నాం కదా. ఇదివరకు క్లాస్లో నేను ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి చెప్పాను. ఇంకొకటి ఏమంటే ఒక మనిషితో సాధారణంగా కలిసినప్పుడు ఎలా మాట్లాడాలో కూడా నేను చెప్పాను. సో ఈరోజు మనం జనరల్గా మనం ఫేస్ చేసే ఒక చిన్న సమస్య ఏంటంటే, మనము ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటో వాళ్ళతో మాట్లాడతాం. కానీ ఆటో వాళ్ళు చాలామంది తెలుగు వచ్చినా హిందీలో, ఎందుకంటే వాళ్ళు హిందీలోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. చాలామందికి హిందీ వచ్చు, సో హిందీలోనే మాట్లాడుతుంటాం. మనం ఒక ఆటోవాడితో మనం హిందీలో కాన్వర్సేషన్ ఎలా చేయాలి అన్నది ఈరోజు మన టాపిక్. మనం ఎందుకంటే వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటాం, వాళ్ళతో మనం కమ్యూనికేషన్ ఎలా చేయాలి చిన్న ఒక కొన్ని సెంటెన్సెస్ తీసుకొని చేశాను, అదేంటో చూద్దాం. హలో మేడం, ఆప్కో కహా జానా హై. ఆటో వాడు అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడుగుతారు కదా. మేడం ఆప్కో కహా జానా హై. ఓకే, హలో అవసరం ఉన్నా ఓకే, లేకపోయినా పర్లేదు. వాడు అంటాడు అనకూడదు. మేడం ఎక్కడికి వెళ్ళాలి అనాలి. అంటే మేడం ఆప్కో కహా జానా హై. ఓకే, అప్పుడు మనం అంటారు ముझे సికింద్రాబాద్ జానా హై. నాకు సికింద్రాబాద్ వెళ్ళేది ఉంది. यहाँ से సికింద్రాబాద్ को जाने के लिए कितना लोगे. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి ఎంత తీసుకుంటావు మనం అడగాలి. ఇక్కడ నుంచి ఎంత తీసుకుంటావు అని అడుగుతాం కదా. సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి ఎంత తీసుకుంటావు అని చెప్పాలి మనం హిందీలో. ఎలా? यहाँ से సికింద్రాబాద్ को जाने के लिए कितना लोगे. ఇక్కడ సికింద్రాబాద్ తీసి మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలనుకున్నా ఆ ప్లేస్ పెట్టి కంటిన్యూ చేయొచ్చు. ఓకే, ఆప్ కిतना दोगे మేడం. మీరు ఎంత ఇస్తారు మేడం అని వాడు సాధారణంగా ఫస్ట్ ఆటోవాడు మనకే ఒక ఆప్షన్ ఇస్తాడు. ఆప్షన్ ఏంటి? మీరు ఎంత ఇస్తారు మేడం అని అంటాడు. దాన్ని ఎలా? ఆప్ కిतना दोगे మేడం అంటే ఏంటి? మీరు ఎంత ఇస్తారు. నహి ఆప్ హీ బతాయియే భయ్యా. మీరే చెప్పండి మాకు తెలియదు అని అంటాం కదా. నువ్వు ఎంత తీసుకుంటావో చెప్పు అని అంటాం మనం సాధారణంగా. నహి ఆప్ హీ బతాయియే భయ్యా. 200 దీజియే మేడం. 200 ఇవ్వండి మేడం అని వాడు అడుగుతాడు. ఓకే, 200 300 100 సంథింగ్ ఏదో ఒక నెంబర్ అడుగుతాడు. సో మనము దానికి బేరం ఆడతాం కదా. సో మనం దాన్ని ఎలా అనాలి? क्या 200 पहले ఆటో వాలా సిర్ఫ్ 100 రూపాయలు పూछాతా. అమ్మ 200. ఫస్ట్ ఆటో అతను 100 రూపాయలే అన్నాడు. మనం ఇలా సాధారణ అన్నా అనకపోయినా సాధారణంగా మనం జనరల్గా ఇలా అంటూ ఉంటాం. ఏమని? ఓ 200 ఫస్ట్ ఆటో అబ్బాయి అయితే 100 రూపాయలే అన్నాడు అంటే దాన్ని ఎలా? क्या 200 पहले ఆటో వాలా సిర్ఫ్ 100 రూపాయలు పూछాతా. आप 200 पूछ रहे हो. ఫస్ట్ అతను 100 రూపాయలు అడిగాడు, నువ్వు 200 అడుగుతున్నావా అని అంటాము. ఓకే, నహి మేడం 100 రూపాయ మే నహి ఆవుగా. లేదండి 100కి నేను రాను అంటాను. 150 ఇవ్వండి. 150 దీజియే. 150 ఇవ్వండి వస్తాను అని అన్నట్టు. ఓకే, అప్పుడు ఇక్కడ మనం ఆన్సర్ ఠీకే అని మనం అనొచ్చు. ఓకే అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. ఠీకే అంటే ఏంటి? ఓకే అని. సో ఇక్కడ చూడండి, మేడం ఆప్కో కహా జానా హై. మీరు ఎక్కడికి వెళ్ళాలి? ముझे సికింద్రాబాద్ తో జానా హై. నాకు సికింద్రాబాద్ అయితే సికింద్రాబాద్ ఇంకెక్కడికైనా వెళ్ళేదంటే ఆ ప్లేస్ పెట్టండి. సికింద్రాబాద్ జానా హై. यहाँ से సికింద్రాబాద్ జానే కే లియే కిత్నా లోగే. ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళడానికి ఎంత తీసుకుంటారు? ఆప్ కిత్నా దోగే మేడం. మీరు ఎంత ఇస్తారు మేడం. నహి ఆప్ హీ బతాయియే భయ్యా. లేదు మీరే చెప్పండి భయ్యా. 200 దీజియే మేడం. 200 ఇవ్వండి మేడం. क्या 200 పహలే ఆటో వాలా సిర్ఫ్ 100 రూపాయలు పూछాతా. ఏంటి 200? ఫస్ట్ ఆటో అతను 100 రూపాయలే అడిగాడు. ఆప్ 200 పూछ रहे हो. మీరు 200 అడుగుతున్నారు. నహి మేడం 100 రూపాయ మే నహి ఆవుగా. 150 దీజియే. లేదు మేడం 100కి నేను రాలేను. 150 ఇవ్వండి. ఠీక్ హై. ఓకే, సో ఇలా మీరు కాన్వర్సేషన్ చేసి ఆటోవాడితో మాట్లాడచ్చు.